సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రాత పరీక్షలు అనేవి లేకుండా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక మార్చ్ 21 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో పోస్ట్ వర్క్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 51 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించారు. కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక February 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థుల సరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వారిగా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాన్స్ సరికి 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ సరికి 40 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాన్స్ వచ్చేసరికి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 150 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకుండా సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి నోట్ పాయింట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ డొమైసిల్ ఆఫ్ ద స్టేట్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి యొక్క పర్టికులర్ స్టేట్స్లలో ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ముందుగా మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క స్టేట్స్ వాళ్ళే కాకుండా సో రిమైనింగ్ స్టేట్స్కి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఓపెన్ కేటగిరీ కింద ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక మెరిట్ విల్ బి డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది.
సో, ప్రెజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్‌లు అన్నిటిని కూడా మనకి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ యొక్క వేకెన్సీస్‌ని రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో, ఇక 1 ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మరొక 2 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క టర్మ్ అనేది ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. సో, ఇక మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగున్నట్లయితే గనక మరొక 3 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క సర్వీస్ అనేది ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో, ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు. సో, ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే గనక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఆఫీసర్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో, ఇక పోస్ట్‌కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఇనీషియల్‌గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్‌లో వచ్చినప్పటికీ కూడా సో, ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్‌గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి సో, డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యుటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.